వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంది. అయితే ఉత్తరాంధ్రపై చాలా వరకు ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత ఆ ప్రాంతంలో పార్టీ బలాన్ని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలి అన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అందుకే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలకు ఇప్పుడు ఆయన ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తోంది. ఇక శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఎంపిక, ధర్మాన ప్రసాదరావుకు తాడేపల్లి కార్యాలయ బాధ్యతలతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇస్తారన్న ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉమ్మడి 3 జిల్లాల్లో పార్టీ పునర్నిర్మాణానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి వైసీపీలో. అయితే ఉత్తరాంధ్రలో మనం చూస్తే మొత్తంగా 34 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటు స్థానాలు అయితే ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి అయితే అక్కడ కేవలం 2 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. పార్లమెంట్లో అయితే 1 స్థానం మాత్రమే దక్కింది. అయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ 2029 నాటికి ఆ సిచ్యువేషన్ని పూర్తిగా మార్చేద్దామన్న ఆశతో ముందుకెళ్తున్నారు. అయితే అసలు సమస్య మాత్రం గమనించట్లా పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు దొరక్కపోవటమే. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఒక్క అరకులో మాత్రమే వైసీపీ ఎంపీ ఉన్నాడు. అక్కడ డాక్టర్ తనూజా రాణి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. అక్కడి నుంచి మిగిలిన 4 స్థానాల్లో కూటమి ఎంపీలే అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. ఇక శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరంలో కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖలో శ్రీభరత్, అనకాపల్లిలో సీఎం రమేష్ అయితే ఇప్పటి వరకు ఎంపీలుగా ఉన్నారు. మరి వీరిలో సీఎం రమేష్ ఒక్కరే బీజేపీకి చెందిన వారు అయ్యారు. మిగతా వారంతా కూడా టీడీపీ కూటమి తరపున గెలిచిన వారే ఉన్నారు. వీళ్ళంతా మళ్ళీ పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వైసీపీ తరపున పోటీ చేయడానికి ఎవ్వరు ముందుకొస్తారని ప్రస్తుతానికైతే ఎవ్వరూ ముందుకు రావట్లేదు. మరి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్లమెంటు బాధ్యతల్ని కూడా బొత్స సత్యనారాయణకు జగన్ అప్పగిచ్చారన్న ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది. ఎంతవరకు నిజమో తెలియదు. అయితే శ్రీకాకుళం పార్లమెంటు స్థానం వైసీపీకి ఎప్పటి నుంచో పెద్ద తలనొప్పిగానే ఉంది. కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా అక్కడ 3 సార్లు ఎంపీగా గెలిచారు. 2019లో వైసీపీ అసెంబ్లీలో క్లీన్ స్వీప్ చేసినా కూడా ఎంపీగా మాత్రం ఆయన్ను ఎవ్వరూ ఓడించలేకపోయారు. ఇక పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ రెడ్డి, శాంతి వంటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదు. అయితే ఈసారి అయితే తమ్మినేని సీతారాం పేరు వినిపించింది. రామ్మోహన్ నాయుడుకు ధీటైన అభ్యర్థి దొరకటం కష్టమవుతోంది. అందుకే ఇప్పుడు ధర్మాన కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగితే బాగుంటుందన్న చర్చ కూడా వైసీపీలో ఉంది. ఇంకా విజయనగరం పార్లమెంటు సిచ్యువేషన్ అయితే మరింత దారుణంగా ఉంది. సిట్టింగ్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై మరొకసారి బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేయాలని కూడా చెబుతున్నారు. మరి అదే టైంలో ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి కూడా దానిపైనే ఆసక్తిగా ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేరు కూడా ఉంది. అయితే ఇక్కడ తుది నిర్ణయం మాత్రం బొత్స చేతుల్లోనే ఉండబోతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక విశాఖపట్నంలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మళ్ళీ పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే జగన్ మాత్రం వీళ్ళెవ్వరికీ కాకుండా బొత్స ఝాన్సీకే మరొకసారి అవకాశం ఇద్దాం అన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా కూడా అంతర్గతంగా వస్తున్నమాట. మరొక వైపు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఆయన మాత్రం నేను పార్లమెంటుకు అయితే పోటీ చేయను, అసలు నాకు అసెంబ్లీ టికెట్ అంటేనే ఆసక్తి లేదని చెప్తున్నారు. కనకాపల్లిలో గతంలో పోటీ చేసి ఓడిపోయిన బూడి ముత్యాల నాయుడు కూడా ఎంపీగా పోటీ చేయడానికి సుముఖంగా లేరట. మళ్ళీ మాడుగుల అసెంబ్లీ వైపు ఆయన చూపింది. ఇక అరకులో మాత్రం డాక్టర్ తనూజా రాణికే మరొకసారి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆమె కాకపోతే ఎంపీ మాధవి పేరు కూడా పరిశీలనలో ఉంది. మొత్తానికి ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలంతా అసెంబ్లీ స్థానాలపైనే ఫోకస్ పెడుతున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు వస్తే మాత్రం పార్టీ తరపున బరిలోకి దిగేందుకు ముందుకొచ్చే నాయకులు లేరు అన్నది మాత్రం వైసీపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్గా మారింది. మరి దీన్ని జగన్ గారు ఏమన్నా చేంజ్ చేస్తారేమో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.